హాయ్ దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. ఈరోజు బతుకమ్మ పండుగ కాబట్టి సద్దుల బతుకమ్మ స్పెషల్గా వరిపిండితోని లడ్డూలు చేశాం. ఫ్రెండ్స్, మీరు ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటాయి, మస్తు టేస్టీగా ఉంటుంది. ఇది తెలంగాణ స్పెషల్ సద్దుల బతుకమ్మ నాడు ప్రతి ఒక్కరు ఇంటింటా చేసుకొని తింటారు. ఇది ఒకసారి ట్రై చేయండి. మా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీరితో ఒక కామెంట్ రాయండి. మీకు కావలసిన బియ్యం తీసుకొని మంచిగా ఒక కడాయిలో వేసుకొని మంచిగా దూరగా వేపుకోండి. బియ్యాన్ని మంచిగా కలరు చేంజ్ అయ్యేదాకా చూస్తున్నారు కదా, అట్లా కలర్ చేంజ్ అయ్యేదాకా మంచిగా బియ్యాన్ని వేయించుకోండి. తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మంచిగా పిండిలాగా గ్రైండింగ్ చేయండి. పిండిలాగా చేసుకోండి మంచిగా. తర్వాత ఒక కడాయి తీసుకోండి, అందులో కొంచెం నెయ్యి వేసుకొని, నెయ్యి వేడెక్కాక జీడిపప్పు కిస్మిస్లు వేసుకొని మంచిగా దూరగా వేపుకోండి. మస్తు టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇందులోనే మనం వేయించి పిండి పట్టుకున్న బియ్యం పిండిని ఈ నెయ్యి జీడిపప్పు కిస్మిస్లు ఉన్నాయి కదా, అందులో వేసుకోండి. దీని ఒక 2 నిమిషాలు మంచిగా వేయించుకోండి. తర్వాత కొద్దిగంత కొబ్బరి పొడి వేసుకోండి, కొబ్బరి తురుము, కొంచెం అంతా ఇలాచి పౌడర్ వేసుకోండి, అదే యాలకులు దంచి మంచిగా యాలకుల పౌడర్ వేసుకోండి, మంచి స్మెల్ ఉంటుంది యాలకులు. తర్వాత అదే కడాయిలో ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకోండి. అందులో మీకు నేను 1 కప్పు వరిపిండి తీసుకున్నా కాబట్టి సగం కప్పు చక్కెర వేసుకున్నాను. ఆ చక్కెర మంచిగా పాకం పట్టుకోండి. తర్వాత ఈ పిండిలో వేసుకొని ఇంకేముందండి, మంచిగా మీకు కావలసిన సైజులో లడ్డూలు చుట్టుకోవడమే. చాలా బాగుంటుందండి, మస్తు టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇది తెలంగాణలో ప్రతి ఇంట్లో ఇది చేసుకుంటారు. బతుకమ్మ పండుగ స్పెషల్ సద్దుల బతుకమ్మ నాడు లడ్డూలు బతుకమ్మ కాడికి తీసుకొని పోతారు. ఫ్రెండ్స్, ఇది మన ఇవాళ వీడియో. మీకు నచ్చినటువంటి లైక్ చేయండి, ఒక కామెంట్ రాయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి, మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నోట్లో వేసుకోగానే కరిగిపోతుందండి, సూపర్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.